శుభవేళలో సంతోషముగనే కీర్తించుగా క్రీస్తేసుని సన్నిధిలో ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగనే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో దూతల స్తోత్రాలతో పుల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగనే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో ప్రభు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప భారం తొలగింపను ఈ భూమికే దిగి వచ్చెను ప్రభు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప భారం తొలగింపను ఈ భూమికే దిగి వచ్చెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగనే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభు పుట్టెను ప్రవచనమే నెరవేరెను జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభు పుట్టెను ప్రవచనమే నెరవేరెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగనే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సామ్రాణి బోళములు ప్రభు యేసున కర్పించిరి దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సామ్రాణి బోళములు ప్రభు యేసున కర్పించిరి దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో
పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో, సంతోషముగనే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. వందనాలండి. వందనాలమ్మా. చేరవచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు పాట పాడిన శాంతి మన అనంతపూర్లో గాస్పుల్ అసెంబ్లీలో ఉన్న సుదర్శన రాణి స్టీఫెన్ వాళ్ళ సొంతం చెల్లి చక్కని గాత్రంతో చక్కని అర్థం ఇచ్చే క్రిస్మస్ సంబంధమైన పాటను పాడి వినిపించిన సోదరి శాంతికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. తనకి 2 సంతానము, బాబు పాప. వారి ఒంగోలుకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే దాదాపు 1 వారం రోజులు ఉన్నాను అనుకుంటాను. చక్కని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబము. వీరి అక్క చెల్లెలు 3, శాంతి అందులో చిన్నది సుదర్శన్ రాణి, నేనే పెద్ద అనుకుంటున్నాను. వారి తల్లి తండ్రి అందరు కూడా చక్కగా పరిచర్య గృహంలో ఉంటూ చక్కగా సంఘంలో చాలా కాలం నుంచి పరిచర్య చేస్తూ సంఘానికి ఎంతో మరి సహకారులుగా ఉన్నారు. అందుని బట్టి కుటుంబం బట్టి దేవునికి వందనాలు. మరి సమయంలో ఇప్పుడు ఇంతకుముందే పరిచయం చేశారు ప్రసన్న రవికుమారు. ఇప్పుడు ప్రసన్న సోదరి యొక్క పెద్ద అక్కగారే అజయ గారు ఇప్పుడు తన సాక్ష్యాన్ని, అలాగే దేవుని చిత్తమైతే సమయం ఉంటే అలాగే మెసేజ్ని కూడా పంచుకుంటారు. ఈ సమయాన్ని సోదరికి అప్పగిస్తున్నాము. వందనాలైన అజయ్. వందనాలమ్మా. స్టార్ట్ చేయండి. నేను చేరి వచ్చిన ప్రియ సహోదరి కబుర్కు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గెజ్జకి కూడా నేను నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సర్వాధికారి పరిశుద్ధ మహాగండ స్తోత్రంగా చెల్లిస్తున్నాను తండ్రి. వ్యాపారమైన చెప్పునైనా తండ్రి, జూమ్ మీటింగ్ లోనైనా నేను కూడా చేరినైనా సాధ్యాన్ని మరి ప్రభావ పంచుకుంటానికైనా సర్వాధికారి మీ జీవాత్మని నైనా మా జీవితం నా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని ప్రభావ పంచుకుంటాను నిత్యం హోగం తలుచుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి జీవాధిపతి అయిన తండ్రి ఏ విధంగా మరి ప్రభావ మాట్లాడాలో మీరే మాట్లాడండి తండ్రి. సర్వాధికారి మిమ్మల్ని మహింపరచుకోవాల్సిందిగా వేడుకొంచి మీ కృపా సహాయత కోసం వేడుకొంచి కనుక మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. పరిశుద్ధ మహాఖండైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా నేను నా సాక్ష్యం పంచుకుంటానండి. నేను చిన్నప్పటి నుంచి చెల్లి వాళ్ళు వినే ఉంటారు వాళ్ళ సాక్ష్యాలు. ప్రసన్న విజయ 2 సాక్ష్యాలు పంచుకున్నారు. అది మా కుటుంబము. చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవ కుటుంబంలోనే మేము పెరిగాము. అమ్మ మమ్మల్ని దేవుని భయభక్తులతో పెంచింది. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను రక్షణ పొందాను. మొదటగా ఇస్లాంపేటలో మేమున్న ఏరియాలో చర్చి ఉండేది కాదు. అయితే నాన్నగారు అప్పుడు ఇక్కడ చర్చి లేదని అక్కడ ఇంకా కొంతమంది సహోదరులు కలిసి అందరు కలిసి అక్కడ చర్చి స్టార్ట్ చేశారు. ఇస్లాంపేట దగ్గర ప్రకాశం కాలనీలో ఇప్పుడున్న BCA. అంతకుముందు కొంచెం ముందుకు ఉండేది, తర్వాత కొంచెం వెనక్కి వచ్చి కట్టుకున్నారు. అట్లా అక్కడ బెత్లెహేం క్రిస్టియన్ అసెంబ్లీ అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు అమ్మ అయితే చదువుకోలేదు కానీ అమ్మ పరిచయం చేస్తూ ఉండేది. నాన్నగారు కూడా వాక్యం చెప్పరు కానీ సేవకులను పిలిపించి వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు. అమ్మ టంగుటూరులో సహోదరి ఆ సంఘానికి అమ్మది టంగుటూరులో దేవదాస్ అంకులు కూడా వచ్చి ఇక్కడ వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా మేము దేవదాస్ అంకులు వాక్యం చెప్పేటప్పుడు మేము మా పాపాన్ని ఒప్పుకున్న పాపాన్ని నేను ఒప్పుకొని నేను రక్షణ పొందాను. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు టంగుటూరులో మహాసభలు జరిగేవి. అక్కడ
చింతతోపు ఉండేది టంగుటూరులో. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండేది సంవత్సరం. అప్పుడు ఆ మీటింగ్ లో బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు తీర్మానం చేసిన వాళ్ళకి. ఆ విధంగా నేను టంగుటూరులో బాప్తిసం తీసుకొని అక్కడ నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడ ఒంగోలులోనే మా సంఘంలో ఉంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఐజక్ అన్నయ్య వాళ్ళు కూడా ఫ్యామిలీగా అన్నయ్య అప్పుడు ఏవిఎం కాలేజీలో లెక్చరర్ గా చేస్తూ ఉండేవాళ్ళు. అన్నయ్య అక్కడ నుంచి టంగుటూరు నుంచి ఒంగోలుకి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీతో. అన్నయ్య వాక్యం చెప్పేవాళ్ళు, ఇంకా చాలా బలపరిచేవాళ్ళు మమ్మల్ని. ఆ విధంగా మేము సంఘంలో బలపడుతూ వచ్చాము. దేవుని సన్నిధిలో నిత్యం రెగ్యులర్ ప్రేయర్స్ అటెండ్ అయ్యే వాళ్ళము, ప్రేయర్ చేసుకునే వాళ్ళము. ఇంకా ఇయూ మీటింగ్స్ జరిగేవి. అప్పుడు మేము ఇయూ మీటింగ్స్ కూడా వెళ్ళేవాళ్ళం. అప్పుడు యూత్ ఏ విధంగా ఉండాలి, అప్పుడు ఎక్కువ యూత్ మీటింగ్స్ లేవు సంఘాల్లో. అక్కడ చాలా ఎంకరేజింగ్ గా ఇయూ మీటింగ్ జరిగేవి. మేము మీటింగ్స్ కి వెళ్ళే వాళ్ళము, అక్కడ వాక్యం వినేవాళ్ళము. ఆ విధంగా దేవుని ఎందుకు భయభక్తులతో పెరుగుతూ వచ్చాము. అమ్మ అయితే ఏం చదువుకోలేదు, కానీ మమ్మల్ని ముగ్గురిని కూడా దేవుని నుండి భయభక్తులతో పెంచింది. అందుని బట్టి మేము దేవుని స్థుతిస్తూ ఉన్నాము. మాకు అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య కూడా దేవుని సన్నిధిలో అన్నయ్య కూడా పెరిగాడు, కానీ ఇప్పుడు అన్నయ్య బాప్తిసం తీసుకొని కూడా లోకంలో పడిపోయాడు. ముందు అన్నయ్య, తర్వాత మేము ముగ్గురము. అన్నయ్య కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము, ఉంటున్నాము ఇప్పుడు. ఇంకా నా మ్యారేజ్కి వస్తే నేను స్టడీ డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నాక నేను పీజీ పద్మావతి యూనివర్సిటీలో పీజీ చేయడానికి చేరాను. అప్పుడు చేరినప్పుడు నాకు ఒక మ్యాచ్ వచ్చి సంబంధం చేయాలని నాన్న వాళ్ళు సంబంధాలు తెచ్చారు. నాకు డిగ్రీ అయిపోయి బీఈడి సీట్కి వెళ్ళాను, కానీ బీఈడి సీట్ రాలేదు. ఒక సంబంధం వచ్చింది. అయితే వాళ్ళు సంఘ పెద్దలు, అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు త్రోగుంట్ల మహాసభలు కూడా జరుగుతూ ఉండేవి సంవత్సరానికి ఒకసారి. ఆ మహాసభల్లో సంఘ పెద్దలుగా ఉండేవాళ్ళు సహోదరులు. వాళ్ళ బాబు నాకు సంబంధం వచ్చినప్పుడు నాన్న వాళ్ళన్నీ మాట్లాడుకున్నారు, వివాహం చేయాలని అనుకున్నప్పుడు అప్పుడు సరే అనేసి అన్ని ఫార్మాలిటీస్ పప్పన్నాలు తినొచ్చారు. ఇంకా వివాహాలు డేట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు, వివాహం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సంఘ పెద్దలు, ఇది ఐజక్ అన్నయ్య వాళ్ళ నాన్నగారు, ఆ పెదనాన్న చచ్చే పెదనాన్నగారు తెచ్చారు ఈ సంబంధం. అయితే పెదనాన్న సంబంధం తెచ్చారు, అన్ని మాట్లాడుకున్నాక వాళ్ళు ఇంకో మ్యాచ్ చూసుకున్నారు వెంటనే. నాకు 88లో ఈ సంబంధం వచ్చింది, 1988లో. వేరే సంబంధం చూసుకొని వాళ్ళు డేట్స్ కూడా పెట్టేసుకున్నాక మాకు తెలుస్తుంది వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు. వాళ్ళు అమ్మాయి డిగ్రీ చదువుకొని బీఈడి కూడా చేసిందంట, అందుకని వేరే సంబంధం చూసుకున్నారు అన్నారు. వేరే సంబంధం చూసుకున్నప్పుడు ఇంకా నాన్నగారు బాగా దేవుని పనిలో ఆసక్తిగా ఉండేవాళ్ళు. దేవదాస్ అంకులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఒంగోలులోనే దిగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మ పరిచయం చేసేది. ఇంకా త్రావగుంటలో పార్ట్నర్స్ వచ్చేవాళ్ళు వాక్యం చెప్పడానికి. వాళ్ళకు కూడా అమ్మ ఇంట్లో పరిచయం చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని చేసేది. చక్కగా పరిచయం అంటే అమ్మ ఎంతో ఇష్టంగా చేసేది. అప్పుడు నాన్నగారు కూడా చాలా నమ్మకంగా ఆ మహాసభలు అప్పుడు పనుల్లో దానికి సహకారిగా ఉన్నప్పుడు వీళ్ళని దేవుడు ఎంతో ఆశీర్వదించారు. అంటే ఇహలోక సంబంధంగా కూడా ఆస్తులు అవి ఇల్లులు అవి సంపాదించుకోవటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఎప్పుడైతే నాన్నగారు ఆ సంబంధం వచ్చి వాళ్ళు వేరే సంబంధం చూసుకునేసరికి నాన్నగారు హర్ట్ అయిపోయారు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళే ఇలా చేశారని. అదే మూమెంట్ లో వీళ్ళు మాకు హైదరాబాద్ లో బంధువులు ఉండేవాళ్ళు. నాన్నగారు అప్పుడు వేబిల్స్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. పనుల మీద నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు వీళ్ళింట్లో దిగేవాళ్ళు, మాకు దూర బంధువులు. అయితే వాళ్ళు ఎప్పుడైనా ఇటు ఆంధ్రాలో, తెలంగాణలో, హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ సంబంధం కోసం వాళ్ళ అబ్బాయికి సంబంధము అక్కడ కుదిరింది, కానీ కుదిరితే ఆ అమ్మాయి పెళ్లి ఇంకా 10 రోజులు ఉందనగా ఆ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ క్యాన్సిల్ అయిపోగానే వెంటనే తెలంగాణలో వాళ్ళు, ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు
ఇక్కడికి ఒంగోలు వచ్చాను. ఒంగోలు వచ్చి ఇక్కడ సంబంధం చూడండి, ఆ టైంకి మేము పెళ్లి చేయాలి అని నాన్న వాళ్ళని అడిగితే అమ్మ నాన్న ఇక్కడ వేరే వాళ్ళని అమ్మాయి వాళ్ళని చూపించారు కానీ వాళ్ళు ఎవరికి కుదరలేదు. వాళ్ళు విగ్రహారాధకులు మా అత్తగారు వాళ్ళు. అయితే ఆమె ఒకటే బ్రతిమలాడుతుంది, మీ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా, మాకు ఎవరో ఒకరిని ఇవ్వండి అని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతుంటే మేము ఎట్లిస్తారు, మేము నమ్ముకునే వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు కూర్చొని మనం ప్రభుని నమ్ముకున్నా వాళ్ళన్నీ వాళ్ళకి ఎట్లిస్తారు అనేసి. అప్పుడు నాన్న వాళ్ళు అయితే ఇష్టపడలేదు ఇవ్వడానికి. అయితే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, ఏదైనా పనికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీ ఇంట్లో అమ్మాయిని ఇవ్వచ్చు కదా, మేము చర్చికి తీసుకొని వెళ్తాము, చిన్న బొట్టు పెట్టుకుంటే చాలు, చిన్న స్టిక్కర్ పెట్టుకుంటే చాలు, మేము చర్చికి తీసుకెళ్తాము, బాగా చూసుకుంటామని ఒకటే వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. మా వివాహం 1990లో అయింది. ఇక నాన్నగారు ఏం చేశారు, ఇక ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, ఇక నాన్నగారు కొంచెం మనసులో బాధ అనిపించి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే ఈ విధంగా చేశారు, సంబంధం మాట్లాడుకొని వేరే సంబంధానికి వెళ్ళిపోయారు, హైందవులైనా కూడా వీళ్ళు హైందవులు, హైదరాబాద్ లో ఉన్న బంధువులు, నేను వీళ్ళకే అమ్మాయిని చేస్తాను అనేసి ఈ వివాహానికి నాన్నగారు సమ్మతించారు. మేమైతే ఒప్పుకోలేదు, నేను కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడు నాన్నగారు ఎప్పుడు కూడా కోప్పడి నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను పెళ్లిళ్ళు చేయాలి కదా, మీరు ఎందుకు వివాహానికి ఒప్పుకోరు అని నాన్న కొంచెం గట్టిగా మాట్లాడేసరికి మేమేం మాట్లాడలేదు. కానీ మా వివాహం ఆ విధంగా 1990తో నాకు వివాహం అయింది. హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు. మా వారు అక్కడ పోలీస్ ఆఫీస్ లో వర్క్ చేసేవాళ్ళు. నాకు వివాహం అయింది. మామూలుగా వివాహం అయ్యాక అసలు వివాహం రోజైతే నాన్నగారికి హైందవ వివాహం, ముందు క్రిస్టియన్ వివాహం చేస్తానన్నారు వాళ్ళు. కానీ క్రిస్టియన్ వివాహానికి వాళ్ళు తర్వాత బంధువులందరినీ తీసుకొని వచ్చి కాదు మాకు హైందవ వివాహమే కావాలా అని పట్టుపెట్టి కూర్చుంది. అప్పటికే ఎంగేజ్మెంట్ చేసింది కాబట్టి నాన్న వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒకవేళ మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకొని, మొదటి ఆడపిల్ల కదా క్యాన్సిల్ చేసుకుంటే ఎట్లా ఇంట్లో అనేసి వాళ్ళు ఆ వివాహానికి హిందూ వివాహం చేయడానికి నాన్నగారు వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక వివాహం చేసే రోజు అయితే నాన్నగారు ఎప్పుడు హెల్తీగా ఉండే నాన్నగారు అక్కడ పైన ఇంట్లో బాగా నాన్నకి జలుబు చేసింది, జ్వరం వచ్చేసింది. అసలు నాన్న ఇట్లా నుంచోనే వెనక్కి విడిచికి పడిపోయింది నా వివాహం 2 days. ఇక నాన్న హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఇంకా నాన్న ఇంటికి తీసుకొని వచ్చారు. వివాహం రోజు అయితే అసలు నాన్న మంచం మీదే ఉన్నారు. తర్వాత వివాహం అయింది. వివాహం అయ్యాక నేను అత్తగారింటికి వెళ్ళాను. వివాహం అయ్యాక ఇక వాళ్ళు ఇక నన్ను ఎప్పుడు కూడా మామూలుగా వాళ్ళది అప్పటి వరకు నాకు ముందు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి గుడి ఉందని తెలియదు నాన్నగారు వాళ్ళకి. కానీ ఇక వీళ్ళు పెళ్లిళ్ళకి పత్రికలు రాయించుకుంటానికి వాటికి పిలిచినప్పుడు వాళ్ళకి గుడి ఉందని తెలుసు. అయితే ఇక మళ్ళా వీళ్ళు వివాహం ఇంతవరకు వచ్చింది, పెద్దమ్మాయి మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఎట్లుంటుంది అనేసి వాళ్ళు వెనక్కి తీసుకోలేదు, మళ్ళా ఇవ్వము అని చెప్పలేదు. ఆ విధంగా వివాహం జరిగింది. వాళ్ళైతే పూజలు చేసేవాళ్ళు మా అత్తగారు వాళ్ళు. అక్కడ హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఉజ్జయిని ఒక గుడి అని ఉంది, మహంకాళి గుడి. ఆ గుడిలో వాళ్ళు అక్కడ ఒక పెద్ద గుడి ఉంటుంది, దాని ముందు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. అయితే నాకు వివాహం అయింది. వివాహం అయ్యాక ఇక ఎప్పుడు కూడా నన్ను వాళ్ళు ప్రార్థనకు తీసుకొని వెళ్ళలేదు. నేను మామూలుగా రొటీన్ గా ప్రేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆయన కొన్ని రోజులకి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆరోగ్యమూర్తి గారి వాక్యం రేడియోలో పెట్టుకొని వింటూ ఉన్నప్పుడు ఇక మా వారు రేడియో కూడా తీసేశారు. ఆయన నేను వాక్యం వినటానికి ఆయన ఒప్పుకోలేదు. అదే విధంగా నేను వాక్యం చదువుకొని బైబిల్ అక్కడ పెట్టినప్పుడు ఆ బైబిల్ కూడా తీసి ఎక్కడో పెట్టేసేవాళ్ళు కనిపించుకుంది.
ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా చేసేవాళ్ళు. అయితే నేను ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ప్రార్థనకి తీసుకొని వెళ్ళలేదు అక్కడ. అయితే నా వివాహ జీవితాన్ని నాకు దేవుడు 2 బిడ్డలని అనుగ్రహించాడు. అయితే నేను 2 బాబులు. నేనైతే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ బిడ్డలు ఆహ్, దేవుని సన్నిధిలో ఇన్‌స్ట్రుమెంట్స్ వేయాలి. దేవుని పరిచయం చేయాలి. అని చిన్నప్పటి నుంచి కూడా వారి కోసం ఆ విధంగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. హ్మ్. అయితే నేను ఒంగోలు వచ్చినప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. పిల్లలు కూడా సండే స్కూల్‌కి వెళ్ళడము, వాక్యం వినడము వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు నిజ దేవుడు ఎవరు అనేది పిల్లలు కూడా. అయితే అక్కడికి హ్మ్. పిల్లలు తెలుసుకున్నారు. అయితే నేను కూడా వాక్యం వింటూ ఉండేదాన్ని. అయితే వాక్యం ఏం చెప్తుంది? ప్రభువు వలె నీ సొంత పురుషుడికి నువ్వు లోబడి ఉండాలి అని చెప్తుంది కదా! అయితే నేను ఇక వాళ్ళకి ఆయన చెప్పినట్టే నేను వినాలి కదా! నా భర్తకి చెప్పినట్టే వినాలనేసి నేను ఆ విధంగానే భర్త మాట వింటూ వచ్చాను. అయితే నేను ఏదో నామినల్‌గా వాళ్ళలో కలిసిపోయాను. నామినల్‌గా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నాకు ఉదయాన్నే ప్రేయర్ చేసుకోవడం అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా క్వైట్ టైమ్ చేసుకునేవాళ్ళం ఉదయాన్నే. ఆ విధంగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడము. అయితే ఉదయం ప్రార్థన చేసుకుంటే కూడా మా వారు మొఖం మార్చేవారు. ఆయన అయిష్టంగా ఉండేవాడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే. అందుకనేసి నా భర్తని సంతోషపెట్టాలని ఆయన వెళ్ళాక నేను ఆఫీస్‌కెళ్ళాక ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం ఆ విధంగా ఉంటాను. నేను ప్రార్థన చేసుకుంటానికి కూడా నేను నైట్ టైమ్స్ బాత్రూమ్‌కెళ్ళినప్పుడు అక్కడి నుంచొని నేను ప్రార్థన చేసుకొని రావడం ఇట్లా జరుగుతూ ఉండేది. ఈ విధంగా బిడ్డలైతే వాళ్ళకి కూడా వాక్యం వినబడింది. ఇది మా వారికి కూడా ఇక్కడికొచ్చినప్పుడు హ్మ్, ఒంగోలు వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు పండుగలు గాని ఏదైనా జరిగినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వాక్యము మా మరిది గారు రవి వాళ్ళకి వాక్యం చెప్పడం మా వారికి అట్లా చెప్పేవాళ్ళు. దానికి కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఇట్లా ఉండాలన్నా, ఇట్లా దేవుడు, ఇట్లా రక్షకుడు అని చెప్పారు. అయినా కూడా వాళ్ళండి నాకు బోధ చేసేది. అది ఇది అని మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు హ్మ్. ఇంకా హ్మ్. నేను నాకు ప్రార్థన చేసుకోవడం మాత్రం మా అత్తగారి ఇంట్లో చాలా ఆటంకంగా ఉండేది. అయితే నేను ఇక్కడ భర్తకి లోబడాలి కదండీ! వారు చెప్పేదంతా చేసేదాన్ని. అయితే అక్కడ జరిగేదేంటంటే ఆడవాళ్ళు పూజలు చేయరు. మగవాళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు. మా అత్తయ్య గుడికెళ్ళొచ్చేది. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుళ్ళకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. భర్త మాట వినాలి కదా అని నేను వెళ్ళి అక్కడ గుడి దగ్గర నిల్చునేదాన్నే గాని, ఆ ప్రసాదాలు అవి నేను తీసుకోకుండా ఉంటే మా వారు సీరియస్‌గా నన్ను చూస్తూ ఉండేవారు. హ్మ్. ఆ ప్రసాదాలు తీసుకోకుండా అట్లా నిల్చుని ఉండేదాన్ని. అయితే వెళ్తే గుడికైతే వెళ్ళాను గానీ, నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే మా అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. మా అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హ్మ్. ఇక ఆమెకి హెల్త్ బాలేదు. మా అత్తయ్య గుడి చూసుకుంటూ ఉండేది. మా ఆడబిడ్డ, మా అత్తయ్య. మాకు తోడికోడలు కూడా ఉంది. మేము ఇద్దరం తోడికోడళ్ళమి. ఒక ఆడబిడ్డ ఉండేది. ఆడబిడ్డ వీళ్ళకంటే కూడా మగవాళ్ళ కంటే కూడా పెద్దది. ఆహ్, ఇక అత్తయ్యకి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో ఆహ్, ఇంక నేను గుడి చూసుకోవాలి అనే థాట్ వచ్చేసింది నాకు. ఇంక నేను మా వారిని సంతోషపెట్టాలని నేను అత్తమ్మకి బాగలేదు కదా! ఆ గుళ్ళో బొమ్మకి చీర కడతాను. నేను కూడా నేను కూడా మీరు చెప్పినట్టు నేను చేస్తాను. నేను కూడా చీర కట్టుకోవడం నేర్చుకుంటాను. నేను కూడా గుడికి వెళతాను. గుడి చేస్తానని డిసైడ్ చేసుకొని మా వారికి చెప్పాను. చెప్పినప్పుడు మా వారు చాలా సంతోషించారు. ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకున్నానో, నేను గుడికి వెళతాను అని మా వారితో అప్పుడు అప్పుడు ఇక కొన్ని రోజులకి ఆ విధంగానే నాకైతే ఒకటి వాక్యం వస్తూ ఉండేది. రోమపత్రిక 2 అధ్యాయము 22 వచనంలో విగ్రహాన్ని అసహించుకుని నీవు గుడ్లను దోచుకుంటావా అని వాక్యం వచ్చేది. ఎందుకంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ చిల్లర డబ్బులు అవి ఇవి తెచ్చుకునేవాళ్ళం. ఇంట్లో వాడుకునేవాళ్ళం.
దేవుడు అయితే ఎప్పుడు కూడా నన్ను ఈ వాక్యంతోనే హెచ్చరించేవాడు. విగ్రహాలను అసహించుకునే నీవు గుళ్ళని దోచుకుంటావా అనేసి. అప్పుడు నేను అప్పుడు ప్రభు వారు ఇటు మాట్లాడుతున్నారంటే మా తోడుకోడలు కూడా ఆ అమ్మాయి కూడా ప్రభు అందు నమ్మకం ఉంచిన అమ్మాయి కూడా బాప్తిసం అయితే తీసుకోలేదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగింది. మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఇట్లా వాక్యం వచ్చిందంటే అక్క అవి తీసుకోవద్దు అక్క, అసలు వాడొద్దు అని ఆ అమ్మాయి నాకు చెప్పేది. ఆ విధంగా వస్తూ ఉండేది. అయితే ఒక రోజు మా వారు అప్పుడు ఇప్పుడు ఈ పండగ దసరా పండుగ వచ్చింది. దసరా పండుగకి నవరాత్రులను గుడుల్లో చేస్తారు. ఈయన డ్యూటీ నుంచి రావడము ఇక వెళ్ళి మా అత్తయ్యని తీసుకుని వచ్చి ఆమె ఉంటుంది అక్కడ. ఈవినింగ్ 8 గంటలకల్లా వెళ్ళి 11 గంటల దాకా గుళ్ళో ఉండి వస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు ఆ విధంగానే మా అత్తయ్యని తీసుకొని వెళ్ళి మా అత్తయ్యని పంపించేసి ఈయన గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి బాగా హెల్త్ బాగలేదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని చూసేసి వస్తాను 11 గంటలకి నేను ఫ్రెండ్ని చూసేసి వస్తానని ఆయన వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ చాలా సిక్ అయిపోయినారంట, చూసి వచ్చారు. అంతకుముందు ఆయన ఆఫీస్లో చెకప్ చేసుకున్నప్పుడు ఆయన బీపీ వచ్చింది. అయితే షుగర్ ఉంది ఇంతకుముందు, బీపీ వచ్చింది, నాకు ఇట్లా బీపీ టాబ్లెట్స్ తెచ్చుకుంటానికి నాకు టైం లేదు అని ఆ రోజే బీపీ టాబ్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్ని చూసేసి బీపీ టాబ్లెట్స్ తెచ్చుకుంటానికని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళ ఫ్రెండ్ని చూసి చాలా సిక్ అయిపోయారంట. ఇంకా అక్కడెక్కడ కూడా టాబ్లెట్స్ ఏం దొరకలేదు. అన్ని 11 గంటలకి అక్కడ షాప్స్ మూసేసేవాళ్ళు. ఇక్కడ అసలు పక్కన నాకు బీపీ టాబ్లెట్స్ తెచ్చుకుంటానికి నాకు టాబ్లెట్స్ దొరకలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చారు. ఆ రోజు భోజనం చేశారు. వేరే బంధువులు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి భోజనం చేసి పడుకున్నారు. పడుకొని నేను అంతా సర్దుకొని వచ్చి ఒక 11 గంటలకి ఆ టైంలో నిద్ర లేచి బాగా దగ్గుతున్నారు. ఆయాసం వచ్చేస్తుంది. బాగా దగ్గుతుంటే మా అత్తయ్యని పిలిచాను. మా అత్తయ్య గబగబా వచ్చి అక్కడ ముందు ఒకళ్ళు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉంటారు. ఆయన లాయరు. అయితే అతను రిటైర్ అయిపోయినాడు. మెడికేటెడ్ గా అతను బాగా తెలుసు. గబగబా వెళ్ళి ఆ ముందు అంకుల్ని తలుపు తట్టి పిలుచుకొని వచ్చాక అది ఆ రోజు ఆయన షుగర్ తెచ్చాయమ్మా, ఆయన ఇక నీరుకుపోతున్నారు మనిషి మీద. షుగర్ తెచ్చుకొచ్చి ఇంట్లో పోయమ్మా అన్నారు. గబగబా షుగర్ తెచ్చిపోసాను. అప్పుడు నా చేతిలో ఒక చిన్న టాబ్లెట్ ఉంది. మా అత్తయ్యకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆ టాబ్లెట్స్ నాకు ఇచ్చాడు. ఇది నాలుగు కింద పెట్టాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అని. నేను అంకుల్ చూపించి అంకుల్ ఈ టాబ్లెట్ పెడదామంటే వద్దమ్మా షుగర్ కదా, కొంచెం షుగర్ తెచ్చిపోయి అని షుగర్ తెచ్చిపోసాను. పోసాక ఇక ఆయన ఇక షర్ట్ వేయడానికి కూడా చేయలేక మంచం మీద కూర్చున్నారంటే గుడిసిపోయింది. ఆ రోజు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయారు. నాకు వివాహమైన 16 సంవత్సరాలు. 2006 మా వివాహము 1990లో జరిగింది. 2006లో మా వారు చనిపోయారు. చనిపోయాక ఇక అంతా సడన్. ఆయన ఎప్పుడు కూడా వాకింగ్కి వెళ్తారు. ఎప్పుడు కూడా అసలు కోప్పడినట్టు ఉండదు. కానీ మనుషులు మాత్రం సాఫ్ట్ గా ఉండేవాళ్ళు. కానీ ఆయనకి ఈ ప్రార్థన చేయడం అంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి గుడి ఉంది. ఒకవేళ అందరూ ఇటు వచ్చేసామంటే అందులో ప్రాఫిట్ అదంతా పోతాం. ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆయన చనిపోయారు. చనిపోయాక ఇంకా అందరికి ఇంటిమేషన్ చేశాం చనిపోయారు అనేసి. అక్కడ చనిపోయాక ఇక మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ వచ్చేసారు ఒంగోలు నుంచి. అప్పటికి అమ్మ నాన్న చనిపోయారు. నాన్న 2000లో చనిపోయాడు. అమ్మ 2001లో చనిపోయాడు. అప్పటికే విజయ ప్రసన్న అనేవాళ్ళు అప్పుడు అందరు కలిసి హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి 1 గంట అయింది. అక్కడ అన్ని వాళ్ళ హిందూ ఆచార ప్రకారం ఆ బడియలంతా కూడా చేశారు. చేశాక అప్పుడు అక్టోబర్ 13వ తారీఖు ఆయన చనిపోయారు. అప్పుడు నేను ప్రేయర్ చేసేటప్పుడు నేను ఎడారిలో
సెలయేరు అనేది నేను డైలీ బ్రెడ్ గా చదువుతూ ఉండేదాన్ని. మార్నింగ్. అయితే ఆ రోజు డైలీ బ్రెడ్ ఏముందా, దేవుడు ఏం బాగా ఇక చనిపోతే ఆ బాధ నిజంగా అది ప్రభువారు ఆదరిస్తేనే ఆదరింపబడేది. కాబట్టి అప్పుడు దేవుడు ఆదరిస్తూ వచ్చాడు. అక్టోబర్ 13వ తారీఖున ఏముంది డైలీ బ్రెడ్ లో అని తీసి నేను చదివినప్పుడు ఎడాల్లో సెలయేరులో దేవుడు మాట్లాడారు. ఫిలిప్పి 4వ అధ్యాయం 6వ వచనంలో దేన్ని గూర్చి చింతపడకులు అని మాట్లాడారు. ఆందోళన అనేది విశ్వాసంలో కనిపించకూడదు. మన కష్టాలు బాధలు అనేక రకాలుగా మన మీదకి రావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు అని దేవుడు మాట్లాడాడు. ఇంకా ఆ రోజు నీ ఇల్లు తగలబడిపోయిందా, భార్య పిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా, ఇంత పెద్ద విషయాలను చిన్న చిన్న విషయాలన్నిటిని దేవుని వద్దకు తీసుకురావాలి. ఆ రోజు స్పెసిఫిక్ గా ఆ ఎడారిలో సెలయేళ్ళు భార్య పిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా, దేన్ని గురించి చింతపడవద్దు అని దేవుడు మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రభు వారు ఇంకా ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, దేని గురించి చింతపడవద్దు అనేసి. సరే 13వ తారీఖు మరుసటి రోజు చూసాను. సరే 14వ తారీఖు దేవుడు ఏం మాట్లాడారని చూసినప్పుడు అపొస్తలుల కార్యం 12:7 ఇదిగో ప్రభు దూత అతని యొద్ద నిలిచెను, అతనున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేవగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడిను. కాబట్టి ఈ సంకెళ్ళు అతని చేతిలో నుంచి ఊడిపడిను. ఈ వాక్యం ఎంతో ఎంతో ఆదరించింది. దాంట్లో రాసిన వచనాలు కూడా చదువుతాను. హృదయమా, నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి, కానీ చివరికి నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురు చూసేలా చేస్తాడు, కానీ తాను చేసిన నిబంధన ఆయన మర్చిపోడు. తన అమూల్యమైన మాటలు నెరవేర్చడానికి తిరిగి వస్తాడు. కాబట్టి నువ్వు భరించగలిగేటంత బాధ నువ్వు అనుభవించాలి. నాకు ఎందుకు ప్రభు ఈ బాధ అన్నప్పుడు ప్రభు వారు మాట్లాడారు. అలాగే అక్టోబర్ 15వ తారీఖులో ఆ రోజు ఎడారిలో సెలయేరు ప్రభు వారు మాట్లాడారు. వాళ్ళు పగలగొట్టడం వలన శుద్ధులవుతారు. ఆయన స్వీకరించే బలి ఏమిటంటే విడిగి నలిగిన హృదయాలు. కాబట్టి హృదయం పగలగొట్టడం వలన శుద్ధులవుతారంటే భర్త చనిపోయినప్పుడు ఆ బాధ అనేది నిజంగా హృదయ విదారకం కదా, గుండెలు పగిలిపోయేలా అది చెప్పడానికి వీలు కాని బాధ. మరియ తన అత్తరి గుడ్డిని పగలగొట్టినందువల్లనే కదా పద్మడం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసు ప్రభు ముళ్లతోనూ మేకులతోనూ బాకుతోనూ తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలో జీవం సముద్రం పొంగులా బయటికి పారి దప్పికొన్న పాపుల దాహం తీర్చి బ్రతికించింది. కాబట్టి దేవుడు ఈ విధంగా మాట్లాడారు. అతని గుడ్డిని ఏ విధంగా పగలగొట్టినప్పుడే కదా అది మనం నిజలేదు. కాబట్టి ఉదయం పగిలిపోయినప్పుడు దేవుడు ఆయన వాక్యంతో ఎంతో ఆదరించారు. అప్పటి నుంచి ప్రభు వారు మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు పిల్లలు పెద్దబాబు 9th క్లాస్ పెద్దబాబు 10th క్లాస్, చిన్నబాబు 9th క్లాస్ చదువుతూ ఉన్నది. పిల్లలు చిన్నగా ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వాళ్ళు వచ్చి ఇంకా ఆఫీసులో వాళ్ళందరూ కూడా నువ్వు ఉద్యోగం తీసుకో, పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అని చెప్పారు. అయితే నేనైతే హౌస్ వైఫ్ గానే ఉన్నదాన్ని. ఎప్పుడు కూడా నేను చాలా ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని ఇంట్లో. అంతా కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్నల దగ్గర నుంచి బయటకు వచ్చి ఎక్కడికి చదువు బయటకు వెళ్ళేదాన్ని. అలాగే వివాహం అయిన తర్వాత భర్త తీసుకొని వెళితేనే బయటకు వెళ్ళేదాన్ని, ఒక్కదాన్ని కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఆ విధంగా ఉద్యోగం తీసుకోమని అందరు కూడా చెప్పారు. అయితే నేను ఆ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మా మరిది గారికి ఇచ్చాను. అన్ని ఆఫీసులు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నాకు ఏమీ తెలియదు. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఒంగోలులో నిద్ర చేసి వచ్చాము. అందరూ వాళ్ళ ఆచారాల ప్రకారము గుడి బయట నిద్రపోతారు. గుళ్ళకి తీసుకొని వెళ్ళారు, అక్కడ పడుకొని వచ్చాము. మళ్ళీ ఒంగోలు కూడా తీసుకొని వచ్చారు.
ఒంగోలులో కూడా ఉండి అలాగే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్దాము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఆడబిడ్డ అక్కడ అక్కడ గుళ్ళుకి వేరే ఊరు వెళ్తారు గుళ్ళుకి, అక్కడ గుడికి తీసుకొని వెళ్ళి నిద్ర చేయిస్తాను అని చెప్పింది. అని చెప్పినప్పుడు నాకైతే ఇష్టం పుట్టలేదు. నేను ఆమె పిలిచినప్పుడు నాకు వెళ్ళాలని అనిపించలేదు. ఇక నేనైతే డిసైడ్ చేసుకున్నాను, ఇప్పటిదాకా గుళ్ళకు వెళ్ళింది నేను చాలు, ఇక నుంచి నేను గుళ్ళకు వెళ్ళను, దేవుని ప్రకారము నేను జీవిస్తాను అన్నప్పుడు అప్పుడు విజయ ప్రసన్న ఒంగోలులో ఉన్నారు. అయితే విజయతో అప్పుడు అన్నయ్య నా దగ్గర ఉన్నారు, అన్నయ్య వాళ్ళ కుటుంబం నాకు తోడుగా ఉన్నారు. అయితే నేను విజయాకి చెప్పాను, చెల్లికి ఇట్లా నేను డిసైడ్ చేసుకున్నాను, ఇట్లా గుడికి రమ్మంటున్నారు, ఇంకొక డిసైడ్ చేసుకున్నాను, చెల్లంది కదా గొడవ అయితేమో అని కూడా. అయితే ప్రసన్న మాట్లాడింది, సరే నువ్వు డిసైడ్ చేసుకున్నావు కదా, ప్రభువారే సహాయం చేస్తాడు, అలాగే చెప్పు మరి అని చెప్పాను. సరే అనేసి మా మరిది గారికి నేను చెప్పాను, మేము రాజన్న అంటాము, ఆయన పేరు రాజు, అయితే అన్న అంటాము అక్కడ. అయితే రాజన్న నేను గుడికి రాను, నేను అక్కడ నిద్ర చేసి వచ్చాను కదా, ఒంగోలు కూడా వెళ్ళి వచ్చాను, నేను రాను అనుకున్నాను. అవునా, ఎందుకు రానని వెళ్ళిపోయారు. అందులోకి మా ఆడబిడ్డ మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు లోపల. వాళ్ళు మరి ఏం చెప్పారో ఏమో, ఆయన కోర్సులో వచ్చి ఎందుకు రాదు, అంత ఇష్టమైనా రావాల్సిందే అని గట్టిగా మాట్లాడారు. అన్నప్పుడు నేను రాను రాజన్న, నేను రానంటే నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు ఇక ఆయన వెంటనే వెళ్ళి మా తోడు కోడలు అప్పటిదాకా అమ్మాయి తన్ని రమ్మని ఏం పిలవలేదు వాళ్ళ గుడికి, అప్పుడు వెళ్ళి నువ్వు ఊరికి రావాలని బయలుదేరు అనేసి ఆమెను కొట్టడం మొదలుపెట్టి, అమ్మాయి రానని చెప్పింది అని అమ్మాయిని కొట్టి వాళ్ళు గుడికి వెళ్ళేసి వచ్చారు. నైట్కి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇద్దరు బాబులు, వీళ్ళిద్దరి కంటే కూడా చిన్నగా ఉంటారు. అయితే బాబుకి జ్వరం వచ్చిందని మధ్యాహ్నంలో పడుతుంది. మా తోడు కోడలు వెళ్ళి ఆ బాబుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళ ఆయన ఇక అమ్మాయిని రకరకాల మాటలతో, మా అత్తయ్య ఆడబిడ్డ అక్కడే ఉన్నారు, ఏదేదో చెప్పి ఆ అమ్మాయిని కొట్టడం మొదలు పెడితే ఆ అమ్మాయి అక్కడే ఉంది, నేను బాబుని తీసుకెళ్తాను, ఫీవర్ వచ్చింది కదా అనేసి వాడికి రూమ్లోకి తీసుకురావడానికి అక్కడే కూర్చుంది, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాను. కొడితే ఇక గబగబా నేను వెళ్ళాను, ఎందుకు ఆ అమ్మాయి అంటే కొడతారు అన్నప్పుడు అక్కడి నుంచి ఇంకా మా మరిది గారు ఇంకా రూమ్ ఉంటుంది కొంచెం దూరంలో, అక్కడి వరకు నీ వల్ల అవుతుంది అంతా, ఉన్నాడు అనేసి నన్ను ఎట్టిట్ట తోసుకుంటూ, అంటే నడు అనుకుంటూ నేను వెనక నడిచాను, ఆ విధంగా ఆ రూమ్ వరకు తరిగినట్టు అటు చేస్తాను. ఇక తర్వాత మా తోడు కోడలు బాబుని తీసుకొని వచ్చింది. ఆ రాత్రి నేను మా తోడు కోడలు దగ్గర 1 గంట 2 గంటలు అయిపోవచ్చు, బిగ్గరగా ఏడ్చాము ఆ రోజు. అయితే ఆ విధంగా జరిగింది. ఆ రోజు జరిగాక ఇక మరుసటి రోజు అప్పటికి ఎక్కువ ఫోన్స్ లేవు, ప్లస్ ఒక ఫోన్ కొని పంపించింది ప్రసన్న చెల్లి. అయితే ఐజక్ అన్నయ్య వచ్చారు ఇంటికి నన్ను పలకరించడానికి. అన్నయ్య హైదరాబాద్ వస్తుంటే నేను పలకరించి వస్తానని వచ్చారు. అన్నయ్య వచ్చి ఆ ఫోన్ నాకు ఇచ్చారు. ఇక అన్నయ్యకి విషయాలన్నీ చూశారు అక్కడ, చూసి అక్కడంతా జరిగిందంతా కూడా అన్నయ్య చూసి ఇక కొంచెం కూర్చొని ప్రేర్ చేసి వచ్చాడు. ఇక అన్నయ్య వెళుతుంటే కూడా మా అత్తయ్య ఎవరు రానవసరం లేదు, కొడుకే చచ్చిపోడు, నా ఇంటికి ఎవరు రావద్దు అన్నట్టు అన్నయ్యతోనే డైరెక్ట్ మాట్లాడేస్తుంది. ఆ విధంగా వాళ్ళంతా చాలా కఠినంగా అయిపోయారు. నేనైతే ఉద్యోగం కోసం నేను సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చాను. ఇక అట్లా గొడవ జరిగాక ఇక అన్నయ్య ఉన్నాడు నా దగ్గర. అన్నయ్య గబగబా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ప్రస్తుతికి ఈ విషయాలన్నీ చెప్పాక ఇక చెల్లి వాళ్ళు అందరూ ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ మాట్లాడుతున్నాక ప్రసన్న నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నాకు తోడుగా ఉంది. మా అన్నయ్యని పంపించాము ఎక్కడికి, ఇక ఉద్యోగానికి అప్లై చేయాలని. ఇక వాళ్ళైతే మేము ఈ రూమ్ లోనే ఉంటున్నాము, వాళ్ళైతే ఏం పట్టించుకోవడం లేదు మా అత్తగారు వాళ్ళు.
ఇక మాడబిడ్డ మాట్లాడుతుంది, నేనే చంపాను. అయితే ప్రసన్న కూడా అడిగింది, అక్కడ వచ్చిన అక్కడ ఇడిపోయిన వాళ్ళని కూర్చుకొని మాట్లాడటం. ప్రసన్న కూడా వాళ్ళని మాట్లాడింది, మరి ఆ అమ్మాయి ఒక బ్లౌజ్ తీసుకుంటానికి కూడా ఒక్కటి వెళ్ళదు కదా బయటికి, ఆ అమ్మాయి యొక్క తన భర్తని చంపుతుంది అనేసి. ఇక తర్వాత ఇక ప్రసన్న నాకు తోడుగా ఉంది. తోడు అక్కడ నాకు హెల్ప్ గా ప్రసన్న నాతో ఉండేది. చెల్లెలు విద్య, ఇంకా అన్నయ్య వాళ్ళు, ఇంకా ప్రసన్న వాళ్ళ అత్తమ్మ అందరూ కూడా ఇక్కడ పిల్లలు చిన్నగా ఉన్నారు. బాబులు, చెల్లి పిల్లలు వాళ్ళంతా ఇక్కడ ఒంగోలులో ఉండేవాళ్ళు. వీళ్ళని చూసుకుంటూ నా దగ్గర కనీసం 1.5 నెల రవి మధ్యలో వచ్చి వెళ్తుండేవాళ్ళు. అట్లా నాకు సహకారులుగా దేవుడు పండించాడు. తర్వాత ఉద్యోగానికి అప్లై చేయడానికి మేము అక్కడ చీఫ్ ఆఫీస్ లో చేసేవారు మా వారు, సిసిగా చేసేవారు అడిషనల్ డీజీ దగ్గర. అయితే మా అన్నయ్యని పంపించినప్పుడు మా మరిది గారు ఏం చెప్పారు, ఆయన సర్టిఫికేట్స్ అన్ని నాకు తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి వచ్చారు. మా అన్నయ్య ఏం చెప్పారు, మా అన్నయ్యని పంపిస్తే మీరు రావద్దు, వెళ్ళు, మీ ఆయన సత్యనారాయణ మా వారి పేరు, సత్యనారాయణ వాళ్ళ తమ్ముడిని రమ్మని చెప్పండి అని చెప్పి పంపించారు. ఇకైతే అక్కడ మాకు వెళ్ళడానికి మాకు మార్గం తెలియదు. అప్పుడు దేవుడు మా బాబాయ్ వాళ్ళ కూతురు అక్కడ చదువుకుంటూ ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ వార్డుని డీజీ గారికి తెలుసా, కాబట్టి అక్క వీళ్ళు మెడికల్ క్యాంప్ దానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఆమె నాకు తెలిసి వార్డుని డీజీ గారి ఇక్కడికి వస్తారు, అడిషనల్ డీజీ గారి దగ్గర ఉండేవాళ్ళం. నాకు తెలుసక్క, నేను తీసుకొని వెళ్తాను రమ్మని చెప్పింది. ఇక ఆ అమ్మాయి అక్కడ ఉంది. నేను మా చెల్లెలు వెళ్ళాగానే హైదరాబాద్ లో అక్కడ చుట్టూ తిరుగుతున్నాం అక్కడక్కడే. ఆ ముందు ఆఫీస్ ముందే ఉన్నాం కానీ ఆఫీస్ మేము తెలుసుకోలేకపోతున్నాం. అంత ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని. ఒకసారి మా వాడితో ఆఫీస్కి వెళ్ళాను కానీ ఆఫీస్కి వెళ్ళాను కానీ నాకు అసలు గుర్తే తెలియడం లేదు. అది తర్వాత ఆటో అతను అడిగితే ఇదేనమ్మా అక్కడికి వెళ్ళాక నేను ఇదేనమ్మా ఆఫీసు అని ఆటో అతను చెప్పాడు. అక్కడ మా చెల్లి నించొని బాబాయ్ కూతురు. ఇక ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళి పరిచయం చేసుకుంది. కాబట్టి దేవుడు ఆ అమ్మాయిని అక్కడ ఆ విధంగా అక్కడ ఆ అమ్మాయిని ఉంచాడు. అప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఆయన వాక్యంతో నడిపిస్తున్నాడు. ఆయన అందరినీ కూడా ఎంతో సహకారులుగా అనేక మంది అక్కడ ఉంచారు. అలాగే నేను అట్లా అక్కడికి వెళ్ళాక ఆయన డీజీ గారితో మాట్లాడాము. ఇట్లా డీజీపీ గారితో మాట్లాడినప్పుడు వెళ్ళి ఇట్లా జరుగుతుంది అని చెప్తే ఆయన అన్నాడు, నేను వాళ్ళని అరెస్ట్ చేయించమంటారా, ఇట్లా హెరేజ్ చేస్తున్నారని ఆయన మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు నేను వద్దన్నాను. ఎందుకంటే ఎప్పటికైనా బాబాయ్లే కదా, ఒక కుటుంబమే కదా, అట్లా చేస్తే మళ్ళీ తర్వాత బంధుత్వాలు పోతాయి. ఆయన అది ఎందుకో కానీ దేవుని ప్రేమను బట్టి నాకట్ట దేవుడు నాకు అది ఇష్టం అనిపించేది, వద్దని చెప్పి. ఇక అప్పుడు మా వాడి ఫ్రెండ్ ఉండేవాళ్ళు, ఆయనతో బ్యాచ్మెంట్ కరువులు అన్నట్టుగా ఆయన బాగా మాకు ఈ ఉద్యోగం రావడంలో హెల్ప్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక మా చెల్లి నేను అక్కడ వెళ్ళడము, పిల్లల్ని స్కూల్కి పంపించడము, ఏదన్నా అక్కడ ఆఫీసులో పని ఉంటే తిరగడము. ఇంకా లేడీస్ ఇక అన్నయ్యకు ఒకసారి నాకు ఎల్ఐసి అప్పుడు చనిపోయినప్పుడు ఎల్ఐసి చేశారు. ఆ ఎల్ఐసి పేపర్స్ మా మరిది గారు అక్కడ పెట్టేసి వచ్చాక మా మరిది గారిని అడిగాను, అక్కడ పెట్టొచ్చారు ఎల్ఐసి పేపర్స్ అట్టు వెళ్ళి కనుక్కొని నాకు తెలియదా అన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా వారి ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, అమ్మ ఫలానా చోట మెహదీపట్నంలో ఆఫీస్ ఉన్నది, మీరు వెళ్ళండి ఫలానా అడ్రస్ మాకు చెప్పినప్పుడు అన్నయ్య తీసుకొని నేను ప్రెస్ బయలుదేరి అక్కడ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎల్ఐసి ఆఫీస్ అక్కడ అన్నయ్య ముందు నడుస్తున్నాడు, నేను ప్రెస్ వరకు నడుస్తున్నాము. ఇట్లా పైకెత్తి చూసేసరికి అక్కడే ఉంది ఎల్ఐసి ఆఫీస్. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చాము. అడుగడుగు ప్రభు వారు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ఆ విధంగా ప్రస్తుతం నేను
ఇద్దరము లెగవడము, ఎడారిలో సెలయేరు ఏం మాట్లాడారా మనం అని చూసుకోవడము, ప్రభువారు ఈ విధంగా చేస్తానని అనుకోవడము, మేము బయలుదేరడం ఆ విధంగా చేసేవాళ్ళం. అక్కడ స్త్రీల మీటింగ్ కి అప్పుడు కనాన్ అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళము. అక్కడ ప్రేమానందం బ్రదర్ నడిపించేవాళ్ళు. అన్నయ్య అక్కడ భాష మన స్త్రీల కూడిక అక్కడ చెప్తూ ఉండేవాళ్ళు. ఆంటీని పిలిచేవాళ్ళు. అప్పుడు భాష మన ఆంటీ కూడా ప్రభువారు అక్కడ పెట్టారు నన్ను ఆదరించడానికి. ఆంటీ నేను ప్రశ్నించినప్పుడు ఆంటీ మరి ఇట్లా ఎందుకు జరిగింది అని ఎందుకు చెప్పారు అంటే ఆంటీ అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం, అమ్మా ఉదయం పూట సూర్యుడు వస్తాడు వెళ్ళిపోతాడు, సాయంత్రం వేళ చంద్రుడి తల్లి చంద్రుడిలాగా ఉంటాడు కొద్ది నక్షత్రాలు. ఆ విధంగానే దేవుడు ఏ సమయానికి ఆమె ఎంతో ఆమె ఆదరించింది. అప్పుడు నేను తిరుపతిలో చదువుకుంటానికి వెళ్ళినప్పుడు భాషామణ ఆంటీ వాళ్ళ పాప మెర్సీ సిస్టర్ కూడా నాతో పాటే అక్కడ చదువుకున్నారు. కాబట్టి అట్లా ఆంటీ ఎంతో ప్రేమగా ఎంతో ఆదరించి అంత ఆంటీనే అక్కడ ప్రభువాన్ని ఆదరించి పెట్టారు. అందుని బట్టి ప్రభువాన్ని స్తుతిస్తున్నాను. అయితే నేను ఒకసారి నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, ప్రభువా మరి చెల్లి వాళ్ళు అందరు కూడా వాళ్ళందరూ భర్తలతో ఉన్నారు ప్రభువా ఇద్దరు, మరి నేనైతే ఒంటరిగా ఎందుకు నేనున్నాను ప్రభువా అని ప్రభువాని నేను క్వశ్చన్ చేసినప్పుడు ప్రభువారు ఆయన మాట్లాడారు కదా, నక్కలు ఆయన ప్రభువారు మాట్లాడు. ఆ రోజు ఎందుకు నాకు ఆలోచనప్పుడు దేవుడు మాట్లాడాడు ఎడారిలో సెలయేరు ద్వారా, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేదు. పక్షిరాజు కన్నా ఒంటరి పక్షి లేదు. అవి గుంపులుగా ఎప్పుడూ ఎగరవు, ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపే వాళ్ళకి అది అనుభవం అవుతుంది. కాబట్టి కాకులు నక్కలు అన్ని గుంపులుగా ఎగురుతాయి, కానీ పక్షిరాజు ఒంటరి పక్షి, కానీ అది దేవునికి దగ్గరగా ఎగురుతుంది అని దేవుడు ఎంతో నాతో మాట్లాడాడు. అందుని బట్టి ప్రభువారిని స్తుతిస్తున్నాను. ప్రతిదానికి నేను మనసులో ఏదైతే నేను బాధపడతానో ప్రభువారు దానికి వెంటనే నాకు సమాధానం ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆయన కుటుంబ యజమాని అప్పటి నుంచి కూడా నాకు ఏ బాధ కలిగినా ఏం చేసినా కూడా నేను ఒకటే అడుగుతాను, ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన చనిపోయినప్పుడు దేన్ని గురించి చింతపడవద్దు. ఆ రోజు అక్కడ మా వారు చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు ఆ రోజు ప్రభువారు మాట్లాడారు, సృష్టికర్త నీకు కాబట్టి నీ ప్రాకారం నిత్యం నా ఎదుటే ఉన్నాయని ప్రభువారు మాట్లాడారు. ఆ విధంగానే ఆయన మాట్లాడినట్టే ఆయన నడిపిస్తూ వచ్చారు. అలాగే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక చెల్లి నా దగ్గరే ఉంది, ఇక ఉద్యోగం కోసం తిరుగుతున్నాము. ఆ రోజు ఉద్యోగం కోసం మేము చీఫ్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాము. ఆ రోజు ప్రభువారు మాట్లాడారు, ఇక ప్రసన్న నేను ఒంగోలు వెళ్ళేసి వస్తాను, చాలా రోజులు అయింది కదా, పిల్లలు కూడా మమ్మీని అడుగుతున్నా. అప్పుడు పేరు చిన్నగా ఉంది, పేరు బాగలేదు కదా, పేరుకి కూడా కాలు వాసి జ్వరం వచ్చి చాలా బాగలేదు, నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను, ఒకసారి మనం ఆఫీస్కి వెళ్ళేసి మా వారి ఫ్రెండ్ ఉన్నారు ఆయన మాకు ప్రతిదీ హెల్ప్ చేస్తూ వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పేసి వెళ్ళిపోదాము అని వెళ్ళాము ఆఫీస్కి. ఆ రోజు వాక్యం ఏముందో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అని మేము చూసుకున్నప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండిన యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించాడు. 2 రాజులు 3:17 దేవుడు ఈ విధంగా మాట్లాడారు, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందులు మీ పశువులు తాగడానికి తొట్లను నేను నింపుతాను అని దేవుడు ఆ రోజు సెలవిచ్చాడు. సరే గాలియే వర్షమే గాని రాకపోయినా తొట్టు నింపుతా అన్నాడు. ఏంటా ఈ వాక్యము అనేసి ఈరోజు పని అయింది, పద వెళ్ళొద్దాం, ప్రభువారు ఏంటి ఈ విధంగా మాట్లాడారు అనేసరికి వెళ్ళాము. నేను చెల్లి ఇద్దరము పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్ళాక కరిమల్ల దగ్గరికి వెళ్తే, అమ్మా ఇప్పుడు జరగదు, అది ఇంకా డివో వేయలేదు, ఆ పక్కన ఆమె కూడా లేదు,
ఆమె టీ తాగడానికో ఎక్కడికో వెళ్ళింది. అయినా ఆమె త్వరగా ఏం చేయదు. ఇప్పుడేం కాదమ్మా మీ పని, మీరు ఊరెళ్ళేసి రండి, ఇంకా 4 రోజులు పట్టొచ్చు అన్నట్టు మాట్లాడింది. సరే అనేసి మేము మెట్లు దిగుతున్నాం. అది ఆఫీస్ పైన ఉంటుంది. అయితే ఆ పక్కన ఉన్న ఆమె ఆ ఎంప్లాయీ ఆ మేడం పైకి ఎక్కుతున్నారు. పైకి ఎక్కుతూ ఆమె సత్యనారాయణ గారి మిస్సెస్ కదా, వాళ్ళ బంధువులు కదా, మీ డివో రెడీ అయిపోయింది, చేసాను, వచ్చి తీసుకొని వెళ్ళండి అని. నిజంగా ప్రభు వారు మాకెంత ఆశ్చర్యం. దేవుడైతే గాలి లేదు, వర్షం లేదు, కానీ తొట్టని వాగ్దానం చేసింది. వెంటనే మేము వర్షం గాని గాలి గాని లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి అని దేవుడు ఆ రోజు మాట్లాడాడు. ఆ విధంగానే మేము వెళ్ళినప్పుడు ఆ డివో తీసుకుని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక మా అత్తయ్యకి ఆ డివో, మా అత్తయ్య, మా మరిది గారు, మా ఆడబిడ్డ భర్త వాళ్ళందరూ కూర్చొని ఉంటే వాళ్ళకి ఇది చూపించాము. నాకు డివో ఇట్లా ఒంగోలు వచ్చింది, ఒంగోలులో జాబ్ ఇమ్మని రేషన్ డీజీ గారు అక్కడ జాబ్ పంపించారు. అక్కడ రాశారు అది. అయితే ఇట్లా ఉద్యోగం వచ్చింది అంటే ఉద్యోగం ఇక వాళ్ళు అక్కడికి వెళ్తున్నాను అనేసరికి నేను ఇక తర్వాత మా అత్తయ్య ఆ రోజు అందరినీ చాలా మందిని తీసుకొని వచ్చి అందరిని ఇల్లు నింపేసి ఇక పంచాయతీ పెట్టించి, నేను అక్కడికి వెళ్ళి నేను చేయలేను కదా, పిల్లల్ని పెట్టుకొని చెల్లి వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఉంటాను, మా అత్తయ్యని కూడా రమ్మన్నాను, మీరు కూడా రండి అనేసి అన్నప్పుడు అందరినీ తీసుకొని వచ్చి ఇక గొడవ పెట్టింది. వాళ్ళు చాలా అప్పుడు పెద్దవాళ్ళు కదా, వాళ్ళంతా ఏదేదో మాట్లాడేస్తారు. మా చెల్లి అయితే ఆ అమ్మాయికి ప్రసన్న నాకు ఉంది. ఆ అమ్మాయికి అయితే చెయ్యేమో వణికిపోతుంది. ఆ రోజు ఆ అమ్మాయికి ఇచ్చిన వాగ్దానము, ఆశావు ప్రార్థన చేస్తున్నారు, నరమాతులు నీ మీద విజయం అందుకుంటుందయ్యా, దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. నిజంగా ఆ వాక్యం ఆ రోజు చెల్లిని ఎంతో ఆదరించి ఆ అమ్మాయి నా తరఫున మాట్లాడాలని వాళ్ళని ఎంతో చాలా మంది వచ్చి ఆ అమ్మాయికి ఆటోమేటిక్ గా టెన్షన్ బొటం వేలు కదిలిపోతుంది. చెల్లికి ఆ టెన్షన్ అంతా బొటం వేలుకి వచ్చేసి అసలు ఊపకుండానే కదిలిపోతుంది. ఆ విధంగా అయిపోయింది. ఇట్లా అయినప్పుడు అప్పుడు ఇక అందరూ వచ్చి కూర్చున్నారు. ఇక అంత పంచాయతీ పెట్టిస్తున్నారు. ఇట్లా పిల్లల్ని తీసుకొని వెళ్ళటానికి లేదంటే పిల్లల భవిష్యత్తు కోసమే కదా అక్కడికి వెళ్తుంది, ఒక్కటి ఏం చేస్తారని మాట్లాడారు. ఇంకా మాట్లాడాక ఇక నెల మా అత్తయ్యకి డబ్బులు పంపించమని మాట్లాడారు. అదే ఇంకా మా ఇంట్లో టీవీ ఉంది, ఇంకా 8 బండి ఉండేది, అది మాత్రం ఇక్కడ వదిలిపోవాలా, అప్పుడు మా మరిది గారికి బండి లేదు, అది వదిలిపోవాలా, అవన్నీ వదిలేసి మీరు వెళ్ళండి అని పెద్ద మనిషి మాట్లాడినప్పుడు నేనైతే బండి మా వారి గుర్తుగా ఉంటాడు కదా అని నేను ఏడుస్తున్నా. ఇక ప్రసవ అయితే అంటే దేవుడు అంతకంటే ఇస్తాడు, వాటి గురించి ఎందుకు అడగదు అనేసి ప్రసవ సముదాయిస్తూ వచ్చింది. ఆ విధంగా మేము అక్కడి నుంచి వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చాక ఇక వెహికల్ మాట్లాడుకోవాలి, అక్కడి నుంచి రావాలంటే నాకు తెలియదు ఎవరు, ఇంకా ఎవరైతే పెద్ద మనిషిగా వచ్చి అక్కడ కూర్చున్నారో మా వారి ఫ్రెండ్ ఆయనే వెహికల్ మాట్లాడించినట్టు ఒంగోలు పంపించారు. అప్పుడు ఆ వెహికల్ లో సామాన్లు తీసుకొని మేము బయలుదేరి వచ్చాము. అయితే అప్పుడు వాక్యం అయితే అపొస్తలుల కార్యం 12:5 దేవుడు మాట్లాడాడు. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాశతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అప్పుడు పేతురు చెరసాల నుంచి విడుదల పొందినట్టు ఆ వాక్యం దేవుడు చూపించారు. ఆ రోజు శనివారం నిజంగానే మేము వెహికల్ లో సామాన్లు వేసుకున్నాక అప్పటికి టైము 9:30 అవుతుంది. అన్నయ్య వాళ్ళకి ఇక్కడైతే సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి ఐజక్ అన్నయ్యకి చెప్పాము, ఇట్లా మేము వచ్చాము, ఇట్లా సామాన్ తీసుకుంటూ బయలుదేరుతున్నాం అంటే ఆ రోజు దేవుడు ఆ విధంగా సంఘం అయితే విజ్ఞాపన చేశారు, పొంగల్ని దేవుడు ఇక్కడ కార్యం చేస్తారు. ఇక సామాన్లు తీసుకొని మేము పిల్లలతో పాటు ఒంగోలుకి వచ్చేసాము. ఒంగోలుకి వచ్చాక ఇంకా జాబ్కి వస్తున్నాను. ఒంగోలుకి వచ్చాక ఇక్కడ ఇల్లు తీసుకొని ఇంకా మా అన్నయ్య వాళ్ళు నాతో ఉన్నారు. నిజంగా దేవుడు ఎంత కృప చూపించాడంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు ఆయన చనిపోయారని లోన్లీగా ఫీల్ అయ్యాను.
అస్సలు నన్ను ఎవ్వరూ వదిలిపెట్టలేదు. అప్పుడు అన్నయ్య వాళ్ళ ఇక్కడికి వచ్చాక అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతోనే మేము కూడా కలిసి, మా అన్నయ్య వాళ్ళ కూడా పాప, వాళ్ళతోనే కొన్ని రోజులు మేము కలిసి ఉన్నాము. ఇక్కడే ఒంగోలులోని చెల్లి ప్రసన్న విద్యా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడికి వచ్చాక ఉద్యోగం కోసము వెళ్ళాము. ఉద్యోగం కోసం వెళితే ఆయన అక్కడి నుంచి చిన్న విజిటింగ్ కార్డ్, లక్ష్మీజీ గారు విజిటింగ్ కార్డ్ ఇచ్చి పంపారు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం అని ఎస్పీ గారు ఉండేవాళ్ళు. ఆయన ఎవరిది కూడా ఆయన విజిటింగ్ కార్డ్ తీసుకోరు. ఆయన అసలు రికమెండేషన్స్ తీసుకోరు అనమాట. ఆయనకి ఇట్లా మమ్మల్ని ఇట్లా పంపించారు అని చెప్పని కూడా చెప్పనివ్వడం లేదు. విజిటింగ్ కార్డ్ కూడా తీసుకోలేదు. అప్పుడు విజిటింగ్ కార్డ్ తీసుకోకుండా మేము వచ్చేసాక అక్కడి నుంచి ఇట్లా చెప్పాము మా వారి ఫ్రెండ్కి, ఇట్లా జరిగింది అన్నయ్య, ఇట్లా అక్కడ ఎస్పీ గారు విజిటింగ్ కార్డ్ కూడా తీసుకోలేదు అని చెప్పినప్పుడు వెంటనే అక్కడి నుంచి అడిషనల్ డీజీ గారు ఇక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేసి మేము డిఓ వేసి పంపించాము. ఆ డిఓ ప్రకారం అక్కడ అజయ్ కుమార్కి ఉన్న వేకెన్సీలో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి అని దేవుడు అట్లా మాట్లాడటానికి దేవుడు సహాయం అనుగ్రహించాడు. ఇంకా అక్కడ హైదరాబాద్ లో జరిగిన సంఘటన కూడా అక్కడ మేము ప్రాపర్ పర్సన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. అది తీసుకుంటానికి కూడా ఆయనే అడిషనల్ డీజీ గారు ఫోన్ చేసి అక్కడికి పంపించి సర్టిఫికేట్ ఇచ్చాడు. పెన్షన్ పేపర్స్ ఫలానా చోటు ఉంటాయి తీసుకురమ్మని నేను చెల్లి ప్రసన్న ఇద్దరం కూడా పెన్షన్ పేపర్స్ తీసుకురావడానికి మేము వెళ్ళినప్పుడు ఆ పేపర్స్ ఎక్కడో మాకు తెలియదు. అంతలో మేము ప్రాపర్ పర్సన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను ఉన్నాడు. అతను దూరం నుంచి మమ్మల్ని పిలుస్తున్నాడు. మేడం మేడం అని పిలుస్తుంటే ఎవరైనా ఇటు తిరిగి చూస్తే అతను మీరు ఏంటి ఇటు వచ్చారు ఏంటి అంటే ఇట్లా పెన్షన్ పేపర్స్ కోసం వచ్చామంటే ఆయనే తీసుకొని వెళ్ళి మాకు అవి పేపర్స్ ఆఫీసులో ఏవైతే కావాలో అవి ఇప్పించారు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాక నేను తమ్ము వేయమంటే ఒక దగ్గర వేస్తున్నాను, ఇంకో దగ్గర వేస్తున్నాను. ఆయన మా వారి ఫ్రెండ్ అంటారు, అమ్మా నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా ఉంటే కాదు, నీ చెల్లిలా నువ్వు యాక్టివ్ గా ఉండాలమ్మా అని ఆయన అప్పుడు మాట్లాడారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అంటే ఒక భార్యగా కుటుంబంలో నుంచి ఉన్నాను. ఒక కుటుంబంలో కూడా పెద్ద కుమార్తెగా చాలా సైలెంట్ గా ఉండేది. ఆ విధంగా నేను ఆయన తీసుకోలేదు. సరే ఇక్కడికి మేము మళ్ళీ ఆఫీస్కి వచ్చాము. ఒంగోలు ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓసీ మాత్రమే ఉంది వేకెన్సీ, ఎస్సీ లేదు, మేము ఎస్సీ, ఓసీ మాత్రం వేకెన్సీ ఉంది, లేదు ఖాళీ అని చెప్పారు. అన్నప్పుడు మేము మళ్ళీ అక్కడికి చీఫ్ ఆఫీస్ ఫోన్ చేస్తాము. ఇంకా అక్కడి నుంచి మా వారి ఫ్రెండ్ అక్కడి నుంచి జీవో పంపించి అక్కడి నుంచి ఫ్యాక్స్ ఇక్కడికి పంపించారు. ఈ ఎస్సీ కోటా ఎస్సీ ఓసీలో కూడా ఓసీ కోటా కూడా వీళ్ళకి ఇవ్వచ్చు అనే జీవో అక్కడి నుంచి పంపించి అలాగే పంపించినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాము. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కంప్యూటర్ నేర్చుకొని రావాలమ్మా, నువ్వు ఇప్పుడు కంప్యూటర్ కదా, కంప్యూటర్ నేర్చుకొస్తే జాబ్ ఇస్తారు. ఆ విధంగానే ప్రభు వారు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో చేరి కంప్యూటర్ నేర్చుకున్నారు. ప్రభు వారి కృపను. అలాగే అక్కడికి ఇక ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారని ఫిబ్రవరిలో జాబ్ కోసం నేను చెల్లి అక్కడికి వెళ్ళినప్పుడు కంప్యూటర్ టెస్ట్ పెడతారంట ఎస్పీ గారు. ఇక కంప్యూటర్ ల్యాబ్ లో టెస్ట్ కి నాతో టైపింగ్ చేయించారు. అలాగే వేరే దానికి సంబంధించి చేయించినప్పుడు అక్కడ మార్క్స్ వేసేది కంప్యూటర్ లో. అక్కడున్న హెడ్ ఎవరంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. అయితే మా చెల్లి కూర్చొని ఉంది, అతను గుర్తుపట్టింది, నేనైతే గుర్తుపట్టలేదు. మా చెల్లి గుర్తుపెట్టి అన్నయ్య మీరు అప్పుడు అన్నయ్యతో వచ్చేవాళ్ళు కదా అన్నప్పుడు అతను గుర్తుపట్టి మమ్మల్ని నేను ఎట్లా చేసినా కూడా కొత్తలో అతను మంచిగా చేశాను, సర్టిఫై చేసి. యాక్చువల్లీ అది అసలు ఎస్పీ గారు కూర్చొని చేయిస్తారంట ఆ టెస్ట్, కానీ ఆయనకు ఆ రోజు తీరిక లేకపోవడం వలన అతను కూర్చోబెట్టి అతను గొప్ప చెప్పాడు. దేవుని కృప చొప్పున ఆ టెస్ట్ లో కూడా పాస్ అయ్యి ఉద్యోగం ఇవ్వడానికి ప్రభువారు ఎంతో సహాయం చేశారు. దేవుడు అలాగే పిల్లల వివాహాల విషయంలో కూడా దేవుడు కృపను గ్రహించారు. ఉద్యోగ బాధ్యతల్లో కూడా ఎంతో జ్ఞానంతో ఒకటే నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభు దానియేలుకి జ్ఞానం ఇచ్చింది, మరి మీ జ్ఞానం ఇవ్వండి వర్క్ చేయడానికి అన్నప్పుడు దేవుడు ఎంతో సహాయం చేశారు. అలాగే పిల్లలు పెద్ద అయ్యారు.
పెద్ద అయినప్పుడు పిల్లలకి వివాహం చేయాలని ఊరికే అనుకున్నాము, ప్రార్థన చేస్తున్నాము. అనుకున్నప్పుడు ఫస్ట్ అప్పుడు మా చెల్లి వాళ్ళ మరిది గారు వదినమ్మ వివాహం చేస్తారంటే, ఇప్పుడు ఊరికే అనుకుంటున్నాం, ప్రార్థనలో పెట్టాము పెద్ద బాబు వివాహం ఇప్పుడే కాదు అనుకుంటున్నామంటే, అయినప్పుడు ఒకసారి చూడండి, మన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ వాళ్ళ కుమార్తె ఉంది, ఒకసారి చూడండి అనేసి సంబంధం తీసుకొని వచ్చారు. ఇక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఇక చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చూసి నేనైతే అప్పుడు బాబు లేడు, బాబు హైదరాబాద్ లో ఉన్నాడు, పెద్ద బాబు ITI మీద అప్రెంటిస్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. బాబు లేడు అంటే, అమ్మ నేను మీ బాబుని కూడా చూడను, మీరు నాకు నచ్చారు, నేను ఈ ఇంట్లోనే మా అమ్మాయిని ఇస్తాను అని ఆ పాస్టర్ గారు ఆయన డిసైడ్ చేసుకున్నప్పుడు, మేమైతే కొంచెం పెద్దబాబు లావుగా ఉంటాడు, అట్లా ఎందుకు, పెద్దబాబు వచ్చాక మీరు చూసే వివాహం చేయండి, మీరే చూశాక మీరు డిసైడ్ చేయండి. నేను బాబుని కూడా పిలిపించాను, వచ్చినప్పుడు బాబుని కూడా చూశాక నేను ఇంట్లోనే ఇస్తాను ఆయన మా బాబుకి వాళ్ళ బాబుని ఇచ్చారు. ఆయన చీమగుర్తిలో బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గా ఉన్నాడు. ఇచ్చినప్పుడు మేమైతే ప్రార్థన చేస్తున్నాం అంతే, కానీ నిజంగా ఆయన కుటుంబం కానీ ఆయన ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో ఆ విధంగానే అన్ని కూడా జరిపించుకుంటూ వచ్చారు. అలాగే చిన్నబాబు వివాహం కూడా అట్లాగే జరిగింది. అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళు, రమీలక్క వాళ్ళు, జయరావన్న వాళ్ళు, వీళ్ళంతా చిన్నప్పటి నుంచి కూడా ఇదే సమయంలో పెరిగిన వాళ్ళు. తెలిసిన అమ్మ వాళ్ళు ఇల్లు కూడా అమ్మినప్పుడు వీళ్ళింట్లో అతుకున్నారు రమీలక్క. ఆ విధంగా అమ్మ అనేదాన్ని. అప్పుడు బబ్లు కానీ మా చెల్లి కొడుకుకి మీ ఇంట్లో ఒక అమ్మాయిని కలుపుకోండి అని. అంటే మా చెల్లి వచ్చి బబ్లుని అడిగింది అప్పటికి, అదే శాంతి విషయం. నువ్వు అప్పుడు అమ్మమ్మ కూడా అడిగిందిరా, మరి శాంతిని చేసుకుంటావా, మాట్లాడదామా అన్నప్పుడు వాడు మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళ కదా, వద్దు మమ్మీ అన్నాడు. అన్నప్పుడు ఇంకా మా చెల్లి ఇక మా బాబుని అడిగింది, రోహిత్ చిన్న బాబు, వాళ్ళ ఇంట్లో చేసుకుందాము అన్న, మనకి ఆత్మీయులు కదా, పెద్ద బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకుంటాం. అప్పుడు మా చెల్లి కూడా ఒప్పుకుంది, వాళ్ళు కూడా బాబు కూడా ఒప్పుకున్నప్పుడు అన్ని వెళ్ళి చెల్లి అన్నయ్యని అడిగేసి వచ్చింది, ఇట్లా మీ బాబుని మేము చేసుకుంటాం, ఇట్లా మా అక్క వాళ్ళ బాబుకి చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు కూడా సమ్మతించారు. మేము మాట్లాడుకున్న, ఇప్పుడు పెద్దబాబు వివాహం 2017లో జరిగింది. పెద్దబాబు వివాహం అప్పుడే వాళ్ళని కూడా అడిగాను. అడిగాక 2021లో చిన్నబాబు వివాహం జరిగింది. అప్పటి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభు చిత్తం కోసం. ఆ విధంగానే ప్రార్థన చేసినట్టే ప్రభు వారు ఏర్పరిచారు. ఆయన ఏర్పాటు అది ప్రార్థన చేయడానికి కూడా ఆయన కృప అనుగ్రహించారు. వివాహం అయింది చిన్నబాబు కూడా. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు. కానీ నిజంగా విచిత్రమైన విషయం ఏమంటే, పిల్లలకి ఉద్యోగాలు లేకుండానే పెళ్ళిళ్ళు. పెద్దబాబు ఉద్యోగంలో చేరినప్పుడు వివాహం అయింది, చిన్నబాబు కూడా ఉద్యోగం చేరినప్పుడే ప్రభు వారు సిద్ధపరిచి వివాహం చేస్తారు. అలాగే ఆయన కుటుంబ యజమాని ప్రతి విషయంలో ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకా నాకు ఈ స్థితి ఎందుకు వచ్చిందని నేను ఆలోచన చేసినప్పుడు, నేను ఆఫీసులో నేను జాబ్ చేసేటప్పుడు ఎంతో మంది భర్తలు కోల్పోయిన వాళ్ళు ఇట్లాగే నాలాగే వస్తూ ఉండేవాళ్ళు. ఎంతో నేను వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో ఆదరణ పొందేవాళ్ళు. నిజంగా ఈ దారిలో ప్రభు వారు నన్ను నడిపించారు కాబట్టి అనేక మందికి నేను కూడా ఆ విధంగా వాళ్ళని ఆదరించడానికి, నన్ను ఆదరించిన దేవుడు నన్ను కూడా ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. అట్లాగే ఆదరిస్తే ఎంతో ఆయన ఆదరణ పొందేవాళ్ళు. దేవుడు ఆ విధంగా ఉంచుకున్నాడు. అలాగే చిన్నబాబుకి పెద్దబాబుకి ఇంకా దేవుడు సంతానం అనుగ్రహించలేదు. ఆయన తగిన సమయంలో అనుగ్రహిస్తానని దేవుని స్థితిస్తున్నాను. చిన్నబాబు కూడా ఇద్దరు పిల్లలు, శాంతి ఫస్ట్ గర్భవతిగా ఉన్నప్పుడు 8వ నెలలో పాప పుట్టింది. అయితే పాపకి 7వ నెల నిండంగానే 8వ నెల వచ్చేసరికి
బీపీ హైగా కావడం వల్ల డెలివరీ అయింది. ఎంతో భయపడ్డాము. అయితే ప్రేయర్ టీమ్ లో ప్రార్థన చేసేవాళ్ళు. విజయవాడ ప్రేయర్ టీమ్ లో జాయిన్ అయ్యి పిల్లలు చేసేవాళ్ళు. మేము అందరం కూడా కుటుంబంగా కలిసి ప్రేయర్ టీమ్ లో కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఇక్కడ డెలివరీకి ఉదయాన్నే శాంతిని డెలివరీకి తీసుకెళ్ళారు. మేమైతే ప్రేయర్ టీమ్ శాంతి కూడా ఆ రోజు ప్రేయర్ విని వాళ్ళు ప్రార్థన చేస్తుంది. డెలివరీకి వెళ్ళింది. ఉదయం కాలంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అమ్మ కోసం సుఖమైన కాన్పు జరగాలి అనేసి ఆ ప్రార్థన కంప్లీట్ కాకముందే దేవుడు స్తుతించాలి. బేబీని దేవుడు అనుగ్రహించారు. మరి హెల్దీ బేబీని దేవుడు ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభువాన్ని స్తుతిస్తున్నాము. ప్రతిదీ ఆయన సంఘాన్ని వెనకబెట్టి నా జీవితంలో దేవుడు సంఘం అలాగే సహోదరులను వెనకబెట్టి అన్నయ్య చెల్లి వాళ్ళని సంఘము ఎంతో వెనకబెట్టి దేవుడు ఎంతో నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభువాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చిన్నబాబు అప్పుడు కూడా శాంతికి రెండో బాబు పుట్టేటప్పుడు కూడా ఆ విధంగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే సిజేరియన్ ఫస్ట్ డెలివరీ సిజేరియన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడే డెలివరీ కాదు డాక్టర్ ఇంకా టైమింగ్లే నేను చెప్తాను ఇప్పుడే కాదని అన్నదంట. అప్పుడు శాంతికి మళ్ళా బీపీ వచ్చేసింది. బీపీ వస్తే డాక్టర్ ఇక్కడ ఇళ్ళ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్ళమని. ఆ ముందు రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. సెకండ్ డే బీపీ వచ్చింది. వెంటనే అక్కడ మళ్ళా డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి జాయిన్ చేసుకున్నాడు డాక్టర్. ఇంకా వెంటనే బాబు కూడా డెలివరీ అయ్యాడు. బాబు కూడా ప్రార్థనలోనే చిన్న బాబు కూడా సెకండ్ డెలివరీ కూడా ప్రార్థనలోనే ఉదయకాలంలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ విధంగానే ఆ ప్రార్థనలోనే బాబుని తీసి మళ్ళా స్థుతించాలి. ప్రభు పనిచేయించాలి. ఆ విధంగా దేవుడి సంఘ ప్రార్థనలు మా కుటుంబంతో ఆయన నడిపిస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రభు వారు వాగ్దానం చేశారో దేని గురించి చింతపడకూడదు ఆ విధంగానే ప్రభు వారు నడిపిస్తున్నారు. అని బట్టి ప్రభువాన్ని ఇస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నారు. పిల్లల కోసం నా కోసం ప్రార్థించండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువాన్ని వందనాలు చెల్లిస్తున్నారు. ప్రభువారి ఈ సాక్ష్యాన్ని అందరికీ ఉపయోగకరంగా మహిళకరంగా దీవించిన కాక ఆమె